అక్షంతలు వేయండి. శవంలో వాత బియ్యం తప్ప పెళ్లిట్లో అక్షంతలు వేయని. అయ్యా భూషయ్య గారు, భోజనాన్ని పదండి. రండి. రండి బాబాయ్ గారు. ఏమిటి రామాపురంలో బయలుదేరి సీతాపురంలో కాలు పెట్టకుండా చుట్టూ 36 మైళ్ళు తిరిగి వచ్చేసరికి అబ్బా సందమామ కనిపించిందండి బాబు. ఆ నవగ్రహాలైనా కనిపించినవయ్యా. 100 మైళ్ళైనా చుట్టూ తిరిగి వస్తామే తప్ప ఆ సీతాపురంలో అడుగు పెట్టాం. శ్రీకొండ వారి వంశం అంటే పౌరుషానికి పెట్టింది పేరు. కరెక్ట్ గా చెప్పావు చంద్రయ్య మామ. మనం వచ్చిన పెళ్లికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించామా, చక్కగా భోజనం చేసామా, ఏ గొడవ లేకుండా ఇంటికి వెళ్ళామా కావాలి కదా. ఎందుకు వచ్చిన మాటలు ఇవి. వెళ్దాం పదండి. రండి. ఏమే అన్నింటికి వచ్చావు, నిద్రలేవే. వచ్చావా? అసలు వచ్చినట్టే ఎలా తెలియలేదు. తెలుస్తుంది నిద్రపోతుంటే? పదండి. రాఘవయ్య, అయ్యా ఆ రామాపురం వాళ్ళని పిలిచినట్టు ఎందుకు చెప్పలేదు నాకు? ఆ వెధవలు వస్తారని తెలిస్తే ఈ పందిట్లో అడుగు పెట్టేవాళ్ళే కాదు. అల్లుడు ఈ రోజు సీతాపురమో రామాపురమో ఏదో ఒక ఊరు వల్ల కాడుగా మారాల్సిందే. ఎప్పటి నుంచో ఒకటిగా ఉన్న ఈ ఊరు రెండుగా విడిపోయింది. ఎదురుపడ్డప్పుడల్లా ఒకరికొకళ్ళు కొట్టుకుంటూనే ఉన్నాం. పూజలతో కళకళలాడుతూ ఉండవలసిన ఈ సీతారాముల గుడి మూతపడింది. రక్తం ప్రవహిస్తూనే ఉంది. పొలాలు పాకలు తగలబడుతూనే ఉన్నాయి. ఏం పగలు తీశారా మీరు? ఏం సాధించారా? ఒక్కగానొక్క చెల్లి, బంగారు తల్లి మనకు కాకుండా పోయిందంటే దానికి కారణం ఎవరు? ఆ భూషయ్య, ఆ గవర్రాజు. సీతారామపురంగా ఉన్న ఊరు రెండుగా చీలిపోయి సీతాపురం రామాపురంగా మారిపోయిందంటే దానికి బాధ్యులు ఎవరు? ఆ గవర్రాజు గాడు, ఆ భూషయ్య గాడు. వాళ్ళిద్దరిని నరికి పోగులు పెట్టి వాళ్ళ ఎముకలతో మీ పొలానికి ఎరువేసిన రోజేనండి మీరు నా నెత్తిన కట్టబెట్టిన ప్రెసిడెంట్ పట్టాకి గౌరవం. చేతి నిండా చిక్కిన భద్రయ్య గాన్ని నరికి పారేసుంటే ఇన్నేళ్ల నా గుండె మంటని వాడి రక్తంతో చల్లార్చుకునేవాణ్ణి. నా గాంధీ, నీ కోరిక నేను తీరుస్తాను మావయ్య. నీ ఇంటి అల్లుడుగా కాదు, ఈ ఊరి ప్రెసిడెంట్ గవర్రాజుగా, గారపాటి వంశంలో పుట్టిన మగాడిగా శపథం చేసి చెప్తున్నాను. ఏదో ఒక రోజున ఆ చంద్రయ్య గాడి, భద్రయ్య గాడి తలను నరికి నీ కాళ్ళ ముందు తెచ్చి పెడతాను. మీ అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఒరేయ్, అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందా? అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందట. అక్కయ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందా? ఎలా? వామ్మో, నీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానట. ఏంటిది? దేవరా దేవరా, నేను ఎలా పాస్ అయ్యా నాకే తెలీదు. ఒట్టు, నేనేమో నా ముందమ్మ పేపర్ చూసి శుభ్రంగా కాపీ కొట్టాను. అమ్మ ఫెయిల్ అయిపోయింది. నా పేపర్ చూసి నా వెనకమ్మాయి కాపీ కొట్టింది. ఆ అమ్మాయి కూడా ఫెయిల్ అయిపోయింది. పాపం ముందు వెనక అవుట్ అయ్యారు కదా, మరి నేనెందుకు అవ్వలేదు? పైగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడం ఏంటి నా బొందా? చూడండి, మీరు ఏ ఆంజనేయ స్వామి దగ్గర ధైర్యం అప్పు తెచ్చుకుని మీ నాన్న ముందుకెళ్ళి ఆ అమ్మాయికి పెళ్లి చేసేస్తాను అని తెగేసి చెప్పేసేయండి. ధైర్యాలు, మగతనాలు లాంటి పదార్థాలు అప్పుకు దొరకవే. అవి సహజంగా ఈ గుండెలోనో గాడిద గుడ్డులోనో ఉండాలి. నీకు భయం అయితే చెప్పు చంద్రయ్య మామ. మీ నాన్న ముందుకు నేను దూకుతా, నేను అడుగుతా, మెడలో తాళి కడతా, కాపురం చేస్తా, పిల్లల్ని కంట, స్కూల్లో చేర్పిస్తా. ఈ తతంగం అంతా ఇప్పుడు ఎందుకండి? అసలు పెళ్ళంటూ జరిపిస్తే ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఒరే పిచ్చి సన్నాసి, ఎప్పటికైనా ఈ ప్రెసిడెంట్ నాగరాజే నా ఇంటికి అల్లుడు. ఎందుకంటే మా 150 ఎకరాల పక్కనే నాగరాజు 100 ఎకరాల పొలం ఉంది. మా అమ్మాయి నుంచి పెళ్లి చేశారనుకో, ఆస్తిలో ఆస్తి కలిసిపోతుంది. మా అమ్మాయి కూడా నా కళ్ళ ముందే కళగళ్ళాడుతూ కాపురం చేసుకుంటూ ఉంటుంది. అర్థమైందా? నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ముందు నువ్వు అర్థం చేసుకో. 0 మార్కులతో ఫెయిల్ అవ్వాల్సిన నా మనవరాల్ని 25,000 లంచం ఇచ్చి ఫస్ట్ క్లాస్ లో ఎందుకు పాస్ చేయించానో తెలుసా? కాలేజీలో చదివించడానికి. అది డిగ్రీ చదివే వరకు నేను నిద్రపోను. నువ్వు కావాలంటే నిద్ర మానే, నేను మాత్రం దాన్ని పెళ్లి చేసి తీరుతాను. అలాగా? అయితే గృహప్రవేశం ఎప్పుడు? గృహప్రవేశం కాదండి మామయ్య గారు, పెళ్లి. పెళ్ళే తల్లి, అది జరగాలంటే ముందు మీ గృహప్రవేశం జరిగి తీరాలి. అదే ఎందుకు? ఈ ఇల్లు నాది కనుక, ఆస్తి మొత్తం నా పేరునే ఉంది కనుక. మీ నిర్ణయం మీకుంటే నా నిర్ణయం నాకు ఉంది. చెప్పనా? నాన్నారు, తొందరపడి రివర్స్ అవ్వకండి. ఫుడ్ కి బెడ్ కి ప్రాబ్లం వచ్చింది. నువ్వు నోర్మైరా. అందరూ వినండి, 6 100 100 6 నా కూతురు సుందరలక్ష్మికి నేను పెళ్లి చేసే తీరుతాను. అది సస్తే అన్న. ఆస్తంతా మీ పేరునుంటే
ఆ మాట నేను ఎందుకంటాను చెప్పు. అవును, అమ్మాయిని కాలేజీలో ఎప్పుడు చేర్పిద్దాం? నాన్నగారండి, నాకు చదువు అంటే ఇష్టం లేదండి. నేను చదువుకోను. చూడమ్మా, బుద్ధిగా కాలేజీలో చేరి చదువుకో, లేదంటే రేపు నుంచి పొలం వెళ్ళి పని చేయి. తాతగారండి, కాలేజీకి పంపండి, చదువుకుంటాను. రామ్మా, ఎలా ఉందమ్మా కాలేజీ? చాలా బాగుందండి. ఆగండి, గుడ్డెది తెలబడ్డాడు అట్టకడికి. లోపలికి రా, ముందు బయట చూడాలి. ఏమిటి చూసేది? అదే అక్కడే తొక్కావు బేడ. కాలేజీలో అమ్మాయిని చేర్పించాలంటే కాలేజీ లోపల మాత్రమే చూస్తే సరిపోదు నాన్న. కాలేజీ బయట అటుపక్క ఇటుపక్క చుట్టుపక్కల మొత్తం అంతా చూసి అప్పుడు ఈ కాలేజీ మంచిదా కదా నిర్ణయించాలి. ఈ కాలేజీలో సిగరెట్లు ఎక్కువ తాగుతారు. ఆ సంగతి నీతో ఎవరు చెప్పారు? అటు చూడు, ఆ ఒకటి, ఆ రెండు, ఆ మూడు, 4 బడ్డీ కొట్లు కాలేజీకి ఎదురుగా ఉన్నాయంటే ఇక్కడ సిగరెట్లు అమ్మకం ఎక్కువ అన్నమాట. ఇక్కడ మీ అంతా ఏం చేస్తున్నారు? క్లాస్లోకి వెళ్ళిపో. Go, go. ఇక్కడ ఎవరు ఉండకూడదు. మీరు వెళ్ళిపోండి. Come on, వెళ్ళిపోండి. Go. Go. నమస్కారం అండి. నమస్కారం. ఈ కాలేజీ ఎలాంటి కాలేజీ అండి? ఈ కాలేజీకి ఏమండి, వండర్ఫుల్ కాలేజ్. ఒక్క మాటలో చెప్పాలంటే దేవాలయం. ఇక్కడ చదువుకునే పిల్లలందరూ పిల్ల దేవతలు, వాళ్ళకి చదువులు చెప్పే లెక్చరర్లు బుల్లి దేవతలు, వీళ్ళందరినీ క్రమశిక్షణలో పెట్టే ప్రిన్సిపాలే నిజమైన తల్లిదేవుడు. ఆ ప్రిన్సిపాల్కి రోజుకు 3 సార్లు కొట్టి కొబ్బరికాయ, రోజుకు 3 సార్లు పెట్టి దండం పూజ చేసినా కూడా తప్పు లేదు. ఎవరండి ఆ ప్రిన్సిపాల్? నేనే. రండి. ఇదేనా గది? అవునండి. ఏమిటి అలా చూస్తున్నారు? 1 2 3 4 పట్టుమని 4 అంగలు కూడా లేదు. దీనికి ఎంత అద్దె? 2000. సంవత్సరానికా? కాదు, 5 సంవత్సరాలకి. పర్వాలేదు, చౌకే. చాలే ఊరుకోవయ్యా. నెలకి నెలకి 2000 రూపాయలే? కాదు, చింతపిక్కలు. చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పు. ఏ చదివిస్తామండి, ఇంకా మా మధ్య బేరం కుదరలేదు. ఇంకో మాట ఏదైనా ఉంటే చెప్పమ్మా. అయ్యా. కొంచెం తగ్గించాలి. నీ రేయ్ బ్యాలెన్స్ చంద్రయ్య, హాస్టల్ రూమ్ లోనూ రైల్వే స్టేషన్ లోనూ బేరాలేట్రా, ఇచ్చేయి. ఇంత డబ్బులు పోసి చదివించడం వల్ల లాభం ఏమిటి? గృహ ప్రవేశం జరగకుండా ఉండటానికి. బ్లాక్ మెయిలా? కాదు, హౌరా మైలు. చెయ్యి. ఇదిగోనమ్మా 2000. చూడమ్మా, చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? ఆయ్. ఇది పట్నం. దించిన తల ఎత్తకుండా అతి జాగ్రత్తగా మసులుకోవాలి. ఏదమ్మా ఒకసారి తల దించు, అలా ఉండాలి. చూడమ్మా, జీవితంలో వద్దు, తలదించేసాం తాతగారు, చెప్పకండి. ఏంటండి ఆ పుట్టుకురాడు? నేను పొట్టిగానే ఉన్నా, కానీ కురాను కదమ్మా. నీ కంటికి అలా కనిపిస్తే అది నా అదృష్టమే. మీరు కాదు, కొంచెం కొంచెం మీ పోలికలున్నాయే వాడు. ఎవడో అంకప ఎక్కడా వెదవా?